స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని అన్వీల్ చేసుకోవటం, మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నత చదువులకు వెళ్ళే పిల్లల కోసం వెళ్ళినటువంటి వారికి డబ్బులు రిలీజ్ చేసే కార్యక్రమం. ఒకటి జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహక పథకం, రెండవది జగనన్న విదేశీ విద్యా పథకం. ముందుగా కొత్తగా ఈరోజు అన్వీల్ చేసినటువంటి జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహక పథకం చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే చాలామంది యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పోటీ పరీక్షలు తర్ఫీదు అవ్వాలని రాయాలని, దానిలో ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వాటిని ప్రోత్సహించాలా, ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్ అవ్వాలా. ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రిలిమినరీ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులకు ₹1,00,000 ఇవ్వాలని, అలాగే మెయిన్స్ క్వాలిఫై అయిన ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి 50,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం. తద్వారా ఈ 2023 సంబంధించి 95 మంది ఈ రాష్ట్రంలో ప్రిలిమినరీకి క్వాలిఫై మెయిన్స్కి వెళ్తూ ఉన్నారు. వారికి ₹1,00,000, అట్లాగే మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్న వాళ్ళకి 11 మందికి ₹50,000 చొప్పున ఈరోజు ఇవ్వటానికి ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే దీని యొక్క గొప్ప ఆవశ్యకత ఏంటంటే, పేదవారు చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్తో వారు మంచిగా చదువుకొని బుక్స్ కానీ, అకామిడేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఆ యొక్క టైంలో అవసరం. చాలామంది అలాంటివి లేక మరి వేరే రూట్కి వెళ్ళే పరిస్థితి, సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అది గమనించినట్టు ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు అన్వీల్ చేయడం జరిగింది. రెండవది, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ప్రతిపక్షం చేతులెత్తేస్తే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి నెత్తినేయాలన్న ఆలోచనతో స్కీములు తీశారు అని మాట్లాడుతున్నారు. ఏ స్కీమ్ తీసేశారంటే వాళ్ళు ఏం చెబుతారు, విదేశీ విద్య తీసేశారని. ఆ కళ్ళు లేని కబోజులకు నేను తెలియపరుస్తా ఉన్నా. మీ టైంలో విదేశాలకు వెళ్ళాలంటే ₹10,00,000 ఇచ్చేవాళ్ళు. ఓసీ పిల్లలకైతే 10 లక్షలు, ఎస్సీ ఎస్టీ బీసీలకైతే ₹15,00,000. అది కూడా 2017, 18 కానీ 18-19 సంవత్సరాలకు సంబంధించి దరిదాపు 3,326 మంది విద్యార్థులకి 318 కోట్ల పైగా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆ స్కీమ్లో అనేక అవకతవకలు జరిగినాయి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ స్కీమ్లో లోటుపాట్లు అనేక ఉన్నాయి. వాటిల్లో అడ్మిషను ఈ దేశానికి ఇస్తే ఆ దేశం వెళ్లకుండా వేరే దేశం వెళ్ళే, అడ్మిషను ఫలానా అగ్రికల్చర్ కానీ ఇస్తే తీసుకెళ్ళి కంప్యూటర్లు చేరటమే, లేకపోతే బీఎస్సీకో, ఎంఎస్సీకో, పిహెచ్డీకో, ఇంకోటో విదేశీ విద్యకి వెళ్ళాలని తీసుకొని ఇంకొక కోర్సుకి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం. అట్లాగే ఒక ఇంట్లో ఒక వ్యక్తి అని చెప్పటం, ఒక నిబంధన, ఒకే వ్యక్తి ఆ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంది అని పెట్టి ఆ ఇంట్లోనే ముగ్గురు వెళ్ళటం. ఆ వ్యక్తులు ఈ ఇంటి అడ్రస్ ఇచ్చి మాదిగో ఈ అడ్రస్ అని చేరి వేరే అడ్రస్కి వెళ్ళిపోవటం. అంటే అనేక అవకతవకలతో మిళితమై విదేశీ విద్యను నాశనం చేసిన చంద్రబాబు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యూఎస్ యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, వరల్డ్ ర్యాంక్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి 21 బ్రాంచెస్, ప్రెస్టీజియస్ 50 యూనివర్సిటీల్లో, వరల్డ్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో దరిదాపు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమంది. ఇదివరకు వాళ్ళు 300 నుంచి 500 మంది, ఆ ఇచ్చే 10 లక్షలకి 15 లక్షలకి. ఈరోజు ఏ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ అయితే ₹1,25,00,000, ఒకవేళ ఓసీలు అయితే ₹1,00,00,000 బ్రహ్మాండంగా ఈరోజు పిల్లలు ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, వరల్డ్లో నోబెల్ బహుమతి పొందినటువంటి అధ్యాపకులు ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి సీఓలు చేస్తున్నటువంటి యూనివర్సిటీలో చదివే అవకాశం ఈ పేదల పిల్లలకు ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రిగా
అదే జగనన్న విదేశీ విద్యగా. ఈ జగనన్న విదేశీ విద్య తీసేశారని చెప్తాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మీరు బహిరంగ చర్చకు రండి, మేము స్కీములు తీసామంటున్నారు. ఏ స్కీము తీసామో, ఏ స్కీమ్ ఎలా జరుగుతూ ఉందో, కళ్యాణ మస్తు తీసేసామంటారు, షాదీ ముబారక్ తీసేసామంటారు. మీరు ఇచ్చే డబ్బులు కన్నా డబుల్ ద అమౌంట్ చేసి బ్రహ్మాండం వంటి చదువుకోవాలని ఒక అనురక్తి కలిగే విధంగా తీసుకొని ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఏదో రాజకీయంగా బ్రతకటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి నెత్తేయటం తప్ప ఈ గొప్ప కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లలు ధైర్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకోవటానికి, వరల్డ్ ర్యాంకింగ్లో యూనివర్సిటీలో చదువుకోవటానికి, నోబెల్ ఆరిటర్స్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకోవటానికి, ఉన్నతమైనటువంటి సీఈఓలు చేస్తున్నటువంటి చదివచ్చినటువంటి యూనివర్సిటీలో చదవటానికి ఆస్కారం కలిగిందని చెప్పి తెలియపరుస్తూ ఆ డిపార్ట్మెంట్ని అడ్డం చేసే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ విదేశీ విద్య దాన్ని వినియోగించుకోండి, అవకాశాలని పొంది వచ్చే విధంగా చూడాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పిల్లలకు తెలియపరుస్తూ, అట్లాగే ఈరోజు కొత్తగా ఏర్పాటు చేసిన సివిల్ సర్వీస్ ప్రోత్సాహకానికి సంబంధించి దాన్ని కూడా వినియోగించుకోవాలా. మరి తప్పకుండా దీనివల్ల ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి, గొప్ప ఉద్యోగాలు రావడానికి, అలాగే మంచి సివిల్ సర్వీస్ తయారవటానికి ఆస్కారం ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తూ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయటం అనేది చాలా ముదాఫంగా కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ విదేశీ విద్య అన్నారు, ప్రోత్సాహం అన్నారు. ఎందుకు వదిలేశారు? అంబేద్కర్ని ఎందుకు మోసం చేశారు? అంబేద్కర్ పేరుని ఎందుకు మోసం చేశారు? ఆ ప్రోగ్రాంలో ఎందుకు అవకతవకలు ఎందుకు జరిగినాయి? దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? దానిలో ఇవ్వాల్సినటువంటి 318 కోట్లు ఎందుకు ఆపేశారు? ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే దానిని ఈరోజు గొప్ప కార్యక్రమాల్లో కొన్ని డబ్బులు మీరు ఇచ్చే 10 లక్షలకు బదులు 1,50,25 ఇస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మేము వదిలేయలేదు. అవకతవకలు జరిగినాయి, ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. చంద్రబాబు చేతగానితనానికి నిదర్శనం అని చెప్తా ఉన్నా. ఎన్నోక కార్యక్రమాలు అంబేద్కర్ గారు పెడుతున్నాం. ప్రెస్టేజ్గా భారతదేశ చరిత్రలో 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొట్టును పెడతా ఉన్నాం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు చెప్తాం. మా అందరి ఉదయాల్లో అంబేద్కర్ గారు గూడు కట్టుకున్నాడు. మా ముఖ్యమంత్రి గారి ఉదయంలో నిగూఢంగా అంబేద్కర్ భావజాలం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ భావజాలాన్ని భుజాన వేసుకుని నడుస్తున్న మా ముఖ్యమంత్రి గారు ఇంతకన్నా ఏం పెట్టాలన్నాడు. ఈ రాష్ట్రంలో ఎందుకు చేశారు? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పరిస్థితి, స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఇక్కట్లు, బాధలు, వ్యతలు తెలుసుకోవాలని పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఆద్యంతం చేసినాక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆ బాధలు, వ్యతలు తీర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర అంటే అది. దట్ ఈస్ ద పేటెంట్ ఆఫ్ రాజశేఖర రెడ్డిస్ ఫ్యామిలీ. ఎవడయ్యా పాదయాత్ర? ఏందాడు పాదయాత్ర చేసేది? ఎక్కడికి చేసాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? ఎర్ర బుక్క పాదయాత్ర చేస్తే నువ్వు ఎర్ర బుక్కును ఆ ఎర్ర బుక్ ఎత్తుకెళ్ళి మీ బాబుకి ఇస్తావా? దాచుకోమని మీ బాబుకి ఎక్కడ పెట్టుకుంటాడు మనిషి. అంతేగాని దానికి శాంటిటీ ఏముంది? ఆ పాదయాత్రకు విలువేముంది? ఎర్ర పుస్తకం కోసం పాదయాత్రలు చేసేది ఆ చల్లని చిల్లు కాగితాలు. పేద ప్రజల యొక్క వ్యతలు, బాధలు, కష్టాలు తెలుసుకొని అధికారం వస్తే పనిచేయాలని తపంతో చేసేది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతున్నది. కాబట్టి అతను ఎర్ర పుస్తకం రాసుకున్నా, వాళ్ళ బాబు పుస్తకం రాసుకున్నా మడిసి దాచుకోమని చెప్పండి. ఇంత ఈ ఒటిడింత అయినదిగా పార్టీ కూడా బలోపేతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవ, ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి తపన ఈ మార్పులు చేర్పులకు అన్నిటికీ శిరోధారం అవుతుంది. ఈరోజు ఎందుకు అంత భయపడతారు నాకు అర్థం కావట్లా ప్రతిపక్షం వాళ్ళు. అతనే ఒక ఆయన చెబుతున్నాడు, 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను, నేను దేశ ప్రధానులు మార్చాను. మేము మార్చుకుంటే నీకేం పనియా? నీకెందుకు పని? ఎస్సీలో మారుతా? నేను ఎస్సీ వాడిని, నన్ను మార్చారు, నాకు మంచి జరుగుతుంది, జరిగాయినా అందుకే జరుగుతున్నాయి. నువ్వు ఏనాడన్నా ఎస్సీల కోసం మాట్లాడటానికి అర్హత ఉందా? నువ్వు పోటీ చేసేది ఎక్కడ చంద్రబాబు? నువ్వు పుట్టింది ఎక్కడ? నువ్వు పోటీ చేసేది ఎక్కడ? బీసీల దగ్గర. కుప్పంలో పోటీ చేస్తావా? బీసీలకు అన్యాయం చేస్తావా? నీ కొడుకున్నాడు కదా, ఎక్కడ పుట్టాడు? మంగళగిరిలో పోటీ చేస్తాడు బీసీల దగ్గర. మీరు మోసం చేస్తున్న మమ్మల్ని. మా నాయకుడు చక్కగా జాగ్రత్తగా వెతికి ఎస్సీల దగ్గర ఎస్సీలు, అవసరమైతే ఓసీల దగ్గర కూడా ఎస్సీ బీసీలను పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రహ్మాండం వంటి మార్పు తీసుకొచ్చి చేస్తూ ఉన్నాడు. అవన్నీ ప్రజలు శిరోధార్యంగా తీసుకొని ప్రజలందరూ ఆశీర్వదిస్తారు మమ్మల్ని. రాబోయే రోజుల్లో 2024లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా
నిక్కచ్చిగా ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.